వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి రాజధాని రైతులు ముఖ్యంగా 14 డిమాండ్స్తో త్రిసభ్య కమిటీకి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. అందులో కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చాలా చొరవ తీసుకొని అటు కేంద్రంతో ఇక్కడ ముఖ్యమంత్రితో రైతులతో చర్చలు జరుపుతూ చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ఇక జరీబు రైతులకు సంబంధించి 202 ఎకరాల్లో ఇష్యూ ఉంది. మా భూమి కూడా జరీబుగా గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని కొంతమంది రైతులు ఇష్యూ చేశారు. అంటే అందులో కొన్ని జరీబు భూములు ఉన్నాయి, కొన్ని నాన్ జరీబు ఉన్నాయి. జరీబు భూమి ఎక్కడ వరకు అనేది తేల్చేందుకు దానికి సంబంధించి అధికారులతో రైతులతో కమిటీ వేశారు. దానికి సంబంధించి ఆ 202 ఎకరాల్లో జరీబు రైతులకు జరీబు ప్యాకేజీ అందుతుంది. ఆ ఇష్యూ కూడా క్లోజ్ అవబోతోంది. ఇక అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములకు సంబంధించి కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు వండి వారుస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకొని ఆ తర్వాత అసైన్డ్ చట్టంలో సవరణ చేసి రైతుల చేతిలో 20 సంవత్సరాల నుంచి ఉన్న అసైన్డ్ భూములు పట్టా భూములుగా మార్చి ఎవరికైనా అమ్ముకోవచ్చు అని స్వేచ్ఛ కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ఆ కల్పించే ముందే భోగాపురం సమీపంలో 1000 ఎకరాలు ఎత్తేశారు. అడ్వాన్సులు ఇచ్చేసి 1,00,000, 2 లక్షలకి, 3 లక్షలకి ఎకరా తీసేసుకున్నారు. ఇంకా తర్వాత చట్టంలో మార్పులు చేశారు. ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది అసైన్ రైతులకి మేము స్వేచ్ఛను కల్పించాం, భూమి హక్కును కల్పించాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మరలా సవరించి అసైన్డ్ భూమి మీద రైతుకు అమ్ముకునే హక్కు లేకుండా చేశారని చెప్పేసి పెడబొబ్బలు పెడతా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు విలువైన భూములు దోచుకొని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత చట్టాల్లో మార్పులు చేసి ఈ పెడబొబ్బలు పెడతా ఉన్నారు. అమరావతి రాజధానిలో కూడా అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఇక అమరావతి రాజధాని ఫేజ్ 2లో 7 గ్రామాలు, ఫేజ్ 3లో మరికొన్ని గ్రామాలను కూడా కలిపి అమరావతి రాజధానికి భూసేకరణ చేయబోతున్నారు. ఫేజ్ 2లో దాదాపుగా 17,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాల దాకా ఉంటుంది. ఫేజ్ 3లో మరో 27,000 ఎకరాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఈరోజు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 26వ తేదీ నాటికి ఫ్రీ మ్యానుఫ్యాక్చర్ బిల్డింగ్ సిద్ధంగా పోతా ఉంది. ఆ తర్వాత నిర్మించబోయే భవనాల డిజైన్స్ కూడా ఖరారు చేశారు. దానికి సంబంధించిన నిధుల కేటాయింపు, సిఆర్డీఐకి అనుమతులు ఈరోజు కేబినెట్లో దానికి సంబంధించి ఫైల్ రాబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ముందు రోడ్లు నిర్మించి అమరావతి రాజధానికి యాక్సెస్ కల్పిస్తే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇక ఐటీ ఇండస్ట్రీ, ముఖ్యంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీని అమరావతి రాజధానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే మరో ఏడాది కాలం పనులు చురుగ్గా జరిగితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ముఖ్యంగా రోడ్లు రావాల్సి ఉంది. ట్రంక్ రోడ్స్ 720 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ నిర్మాణము, సీడ్ యాక్సెస్ రోడ్డు కనీసం ఉండవల్లి దగ్గర కనెక్టివిటీ వస్తే అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఉపాధి కల్పించడానికి కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది. ఎందుకంటే రాజధానిలో కనీసం 5 లక్షల జాబ్స్ అన్న క్రియేట్ చేయకపోతే రాజధానిలో నివాసాలు పెరిగే అవకాశం లేదు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో కూడా మరలా కంప చెట్లు పెరిగి అమరావతి రాజధాని కళావిహీనంగా మారే అవకాశం ఉంది. ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో అక్కడే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత గడిచిన 30 సంవత్సరాల్లో హైదరాబాదు ఎలా టర్న్ అయింది అనేది చాలామందికి తెలుసు. అమరావతి రాజధానిలో కూడా ఒక్కసారి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత పెద్ద ఎత్తున సాఫ్ట్ ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాత ఎలాంటి డెసిషన్స్ వచ్చాయి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.